పిల్లలని దేవుని యందు ఎలా పెంచాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఎలా బోధించాలి, దేవుని మార్గంలో వారిని ఎలా నడిపించాలి అని బైబిల్లో మనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము చూసుకుంటే యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తి నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. లోబడిన పిల్లలకు శ్రమ. పిల్లలు అందరికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. చెప్పిన మాట చక్కగా ఉంటూ దేవుని మార్గంలో నడుచుకుంటే పెద్దయ్యాక వారు దేవుని మార్గం నుండి తొలగిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని మన పిల్లలకు మనం వాక్యాన్ని బోధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసుకుంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. వారికి కోపం రేపక, పిల్లలు వాళ్ళ మనస్సు సున్నితంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి హార్డ్గా, మరీ ఎక్కువగా మరి కోపంగా చెప్పకుండా, మరీ కొద్దిగా గట్టిగా చెప్పకుండా సున్నితంగా వారిని హ్యాండిల్ చేసి దేవుని వాక్యం మీద వాడి శ్రద్ధ నిలిపేలాగున వారికి వాక్యాన్ని బోధించారు. లోక 18:16 చూసుకుంటే, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచుక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరించిన వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డ వలె మన హృదయం మారిపోవాలి. మన హృదయంలో ఉన్న దుష్టత్వం, కోపము, దూషణ, బూతులు అనే మాటలను విసర్జించి, మన దుష్ట హృదయాన్ని ప్రాచీన స్వభావం విసర్జించి, చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందో వారి మనసులో మన మనసు మారాలి. నిష్కపటమైన హృదయం అలా మారితే తప్ప మన పరలోక రాజ్యాన్ని మనం ప్రవేశించలేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము మన బిడ్డలను దేవుని మార్గంలో నడిపేద్దాం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వారికి బోధిద్దాం. సహోదరులందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. వాక్యం బలపడదాం, స్థిరపడదాం. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుతాం. దేవుని సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతాం. మరియు పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. మన గురువు అంతా పరలోకంలో ఉండాలి. ఈ లోకం మీద కాదు, కానీ మన గురి పరలోకం మీద ఉండాలి. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు కావును కనుక అదృశ్యమైన వాటిని మనం మనసు ఉంచి మన ఈ లోకంలో పరిశుద్ధతతోనూ నిష్కపటమైన హృదయంతోనూ బ్రతుకుతూ ఇతరులకు వాక్యాన్ని బోధిస్తూ దేవునికి సాక్షి ఈ లోకంలో మనం బ్రతికి దేవుని వాక్యంలో ఎదుగుదాం. దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆమేన్.